పిలుస్తున్నాడు. అమ్మా నువ్వు వెళ్ళిపోతున్నా, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, నువ్వు ఎక్కడికైనా మార్గంలో వెళ్ళిపోతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన నీకు రెక్కల కింద భద్రపరుస్తున్నాడు, ఆయన నిత్యం నిన్ను కాల్చి కాపాడుతున్నాడు, ఆయన నీకు పోషిస్తున్న దేవుడు. తల్లి తన గర్భంలో పుట్టిన బిడ్డ మర్చిపోయినా కూడా నేను చెప్పాలి, నేను చేస్తాను నిన్ను. వారు ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది శాశ్వత ప్రేమ, కలువరి ప్రేమ, పంతములో చాలని ప్రేమ ఇది, ప్రేమ ఇది కరములు చాచి కౌగలించి ప్రేమ, కన్నవాడి కంటే ఇది అయిన ప్రేమ, సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది ప్రేమ, ప్రేమ ఇది ఇచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. హల్లెలూయా. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నాడని? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడే కదా, ఆయన నీకోసమే తన చేతులు చాచి చెప్తున్నాడు. ఇప్పుడైనా సరే దేవుని సన్నిధానికి వచ్చినట్లయితే, ఇప్పుడైనా దేవునికి సమీపంగా ఉన్నట్లయితే, ఆయన నువ్వు దగ్గరగా ఉన్నట్లయితే, ఆయనతో నువ్వు సమీపంగా ఉన్నట్లయితే, ఆయన నువ్వు దగ్గరగా ఉన్నట్లయితే, ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఆయన నిన్ను క్షమిస్తున్న దేవుడు, ఆయన నిన్ను కరుణిస్తున్న దేవుడు. నిన్ను చెప్తున్నాడు కదా, ప్రయాసపడి భారం వస్తే సమస్త జిల్లారా ఆ ఎక్కడికి మీకు చెప్తాడు. ఏం చేస్తాడంట? విశ్రాంతిని కలిగి చేస్తూ, విశ్రాంతితో పాటు ఆయన శాశ్వతమైన ప్రేమ నీకు కలుగు చేస్తాడు. దేవుని ఎందుకు ఎవరైతే వస్తారో ఆయన అంటున్నాడు కదా, ఎవరైతే దేవుని ఎందుకు సమీపంగా ఉంటారో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఆయన సమీపంగా ఉంటారో, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక అక్కడ చూసిన యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమలో ఉండాలంటే దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడికి సమీపంగా ఉండాలి. దేవుడితో నడిచినట్లయితే, దేవుడితో సంభాషణ కలిగి, ఒకరితో ఒకరు దేవుడి కొరకు ప్రాయశ్చిత్త కలిగి దేవుడి దగ్గరగా ఉన్నట్లయితే, ఆయన చెప్తాడు కదా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమను నిన్ను ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క ప్రేమ ఇటువంటి ప్రేమ మనం చూసినట్లయితే అనేక సార్లు దేవుడు అనేక మార్లు పడిపోయినా కూడా ఆయన చెప్తున్నాడు కదా, నీకు ఎన్ని సార్లు గర్తించినా నువ్వు ఏం చేద్దా, గర్తింపులకు లోపడుకోండి ఏం చేద్దా, లోపడి వారు ఏం చేస్తారంట, హఠాత్తుగా చెప్పాలి, లోపడి వారు ఏం చేస్తారంట, హఠాత్తుగా చచ్చిపోతారు. ఎందుకంటే దేవుడికి లోపడాలి, దేవునికి సమీపంగా ఉండాలి. మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. కీర్తన రాసిన పత్రిక కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం కదా. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి ఏమి కలుగదని కీర్తనకారుడు చెప్తున్నాడు. అదే విధంగా కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం చదువుకుందాం. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము, నువ్వే ప్రభువా నాకంటే. అక్కడ మనం మాట్లాడబడి ఆయనే మనల్ని కాపాడుతున్న దేవుడు కనుక ఆయన చెప్తున్నాడు కదా, దావీదు తన రాజ్యాలను కోల్పోయినా, తన తల్లివారిని కోల్పోయినా, రాజ్యములు కోల్పోయినా ఆయన చెప్తున్నాడు, యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణ చేస్తున్నాడు. ఎటువంటి పచ్చిక గల చోట్ల అంటే నీకు శాంతికరమైన జలమయ్యంత నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే మంచి మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గము నిలవక అపహాసులు కూర్చుని చోటు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు దాని దివారాత్రులు ధ్యానించువాడు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎవరైతే పఠిస్తారో వారితో చెప్తున్నాడు కదా, నేను వారిని విడిచిపెట్టను. ఎవరిని విడిచిపెట్టను? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుడితో సత్సంబంధం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడితో నిలబడతారో, ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో వారితో చెప్తున్న మాట ఏంటంటే, నేను వారిని విడువను. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానని చెప్తున్నాడు. ఆయనటువంటి ప్రేమ అంటే ఆయన ప్రేమ జీవిత కాలం ఉండేది. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండేది. పాపము చేసిన వారిని ఆయన ఏం చేశారంట? క్షమించి వదిలేసి చెప్పాడే లేదా, ఇక నువ్వు పాపము చేయకు, ఈ పాపములన్నీ నీ పాపమంతా నేను మోస్తున్నాను కనుక నువ్వు ఇకను చేయొద్దని చెప్పినప్పుడు వెంటనే అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగము పోయింది, వ్యాధి పోయింది, బాధలు పోయినాయి. అక్కడ చూసినట్టయితే ఆమె రక్త స్రావము గల స్త్రీ కూడా ఆమె రక్తము కూడా ఆగిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కనుక మనం దేవుని ప్రేమను మర్చిపోకూడదండి. అనేక శ్రమల్లో, అనేక బాధల్లో, వేదనలో దేవుడిని కాచి కాపాడుతున్నాడు కనుక దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కీర్తన గ్రంథంలో అనేక సార్లు చెప్తారు కదా, అయ్యా నా ప్రాణము పోయేంత వరకు నిన్ను చెప్పాలి. ఏం చెప్తారట? నా ప్రాణం పోయేంత వరకు నిన్ను మర్చిపోను, విడిచిపోనని చెప్తాను. కానీ అది తెలియబోతోనే హృదయపూర్వక ప్రార్థన లేకపోతున్నాం, హృదయపూర్వక దేవుని ఆరాధించలేకపోతున్నాం, హృదయపూర్వక దేవుని మహిమపరచలేకపోతున్నాం. అది ఎంత కాలం అంటే అది మన యొక్క స్నేహితులు కానీ మన యొక్క బంధుమిత్రులు ఉన్నంత కాలం మనం చెప్తాం, నేను నీకు ప్రేమిస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకు అన్ని విషయాలు కోరుకుంటాను చెప్తారు. కానీ అందరు నిన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు. నీ చేయి పట్టి నిన్ను ఏం చెప్తాడ? చేయి పట్టు వెన్న తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తా